శ్రీ గురు బసవలింగాయ నమః. ఒకసారి గట్టిగా అందరూ చేతులు పైకెత్తి నమస్కారం పెట్టండి స్వామీజీలకు అందరికీ. గట్టిగా ఒకసారి నేను చెప్పినట్టు చెప్పాలి. జై బోలో పంచమ సిద్ధలింగేశ్వర మహారాజ్కి, జై బోలో పంచమ సిద్ధలింగేశ్వర మహారాజ్కి, జై బోలో పంచమ సిద్ధలింగేశ్వర మహారాజ్కి. చాలామంది లేచిపోతున్నారు. అంటే ఇక్కడ మేము ఇంతమంది గురువులు ఇంత అద్భుతమైన కార్యక్రమం ఉండడం మీకు ఇష్టం లేదేమో అనుకుంటాను. అదే ఒక మెగాస్టార్ చిరంజీవి, అక్కినేని నాగార్జున, విక్టరీ వెంకటేష్ లాంటి వాళ్ళు వచ్చి ఇక్కడ కూర్చుంటే కనీసం చేతు కాదు కనురెప్ప కూడా కదలకుండా కూర్చుంటారు. కనురెప్ప కూడా కదలకుండా కూర్చుంటారు. అంటే వాళ్ళందరూ హీరోలు కదా స్వామి, వాళ్ళకు ఒక మంచి బ్రాండ్ ఉంటుంది, వాళ్ళొక సెలబ్రిటీ హోదా కలిగి ఉంటారు, వాళ్ళు పెద్ద పెద్ద పేరుగాంచినవి హీరోలు కదా, వాళ్ళకు మనం ఆ మాత్రం మర్యాద ఇవ్వాలనేది మీ లోపల ఉండవచ్చు. వాళ్ళు వాళ్ళ కుటుంబం కోసం, వాళ్ళ పేరు ప్రఖ్యాతల కోసం, వాళ్ళ వృత్తి కోసం వాళ్ళ హీరోలు అయింది. వాళ్ళు సమాజంలో నటన రంగంలో ఉండి డబ్బులు తీసుకొని వాళ్ళు హీరోలు అయ్యిండ్రు. కానీ మీకోసం, ప్రకృతి కోసం, కాలధర్మం కోసం జీవించిన నాళ్ళు పంచభూతాలని మెప్పించడానికి ఉండేటటువంటి ప్రత్యక్షమైన హీరోలు స్వామీజీలు. ఎందుకో తెలుసా? వీళ్ళు పక్షపాత రహితులు, కర్మరహితులు, జన్మరహితులు, కాలానికి అతీతమైనటువంటి సంకల్పాలు చేసేటటువంటి సుప్రీం అద్భుతమైనటువంటి అమోఘమైనటువంటి సుప్రసిద్ధాత్మకమైనటువంటి హీరోలు ఎవరైనా ఉన్నారు ప్రపంచంలో అంటే ఓన్లీ స్వామీజీలు మాత్రమే. ఎందుకంటే ప్రతిరోజు ఉదయం 3 గంటలకు లేచి స్నానం చేసుకొని సంకల్పం చెప్తారు. ఏమని? ఓ గాలి దేవుడా, ప్రతి జీవరాశికి వాళ్ళ స్థాయికి తగ్గట్టుగా నీవు ప్రాణానికి ప్రసాదించే వాయువై వాళ్ళకు ఊపిరిని ప్రసాదించని చెప్పి సంకల్పం చేస్తారు. అలాగే వానదేవునికి సంకల్పం చేస్తారు. సకాలంలో వర్షాలు కురిసి పాడి పంటలతో దీనజనులందరూ సస్యశ్యామలంగా ఉండాలని సంకల్పం చేస్తారు. అగ్నిదేవినికి ఆజ్యం ఇచ్చి సంకల్పం చేస్తారు. భూదేవికి సంకల్పం చేస్తారు. మీకోసం మీరు చల్లగా ఉండాలి, మీరు సుఖ సంతోషాలతో ఉండాలని మీకోసం సంకల్పం చేస్తారు. ఇప్పుడు వీళ్ళని హీరోలు అందామా, వాళ్ళని హీరోలు అందామా? ఇంత గొప్ప గొప్ప మహా తపస్సులైనటువంటి స్వామీజీలు ఇక్కడ ఉన్న తర్వాత మీరు ఎంత మౌనంగా ఉండాలి, ఎంత స్టడీగా ఉండాలి, ఎంత కాన్సన్ట్రేషన్గా ఉండాలి? ఇలా ఉండకూడదా? ఈ మధ్యలో ప్రతి ఒక్కరికి ఒక ఫ్యాషన్ అయిపోయింది. చాలామంది ఈ మధ్యలో అనే విషయాలు మా దృష్టికి వస్తున్నాయి. ఏమొస్తుందయ్యా స్వామీజీలకు మొక్కితే, ఏమొస్తుందయ్యా గుళ్ళకు పోతే, మనం కష్టం చేస్తే, మన ఎముకలు ఇరుసుకొని మన చెమట ఒడిపితేనే మన కడుపుకు బుక్కెడు అన్నం వస్తుంది అంటారు. నువ్వేం కష్టపడతావు? ఎద్దు చేసినంత కష్టం మీరు చేస్తారా? ఎద్దు మోసినంత కాడి మీరు మోస్తారా? 83 లక్షల జీవరాశులు 365 రోజులు కష్టపడితే నీకు 1 సెకండ్ ఆయుష్ దొరుకుతుంది. భగవంతుడిచ్చిన గాలిని పీల్చుకొని బ్రతుకుతున్నావు, భగవంతుడిచ్చిన నేల మీద వ్యవసాయం చేసుకొని బ్రతుకుతున్నావు. ఎక్కడి నుండి వచ్చింది నీకు ఇదంతా? ఎవరిచ్చిండ్రు మీకు ఈ భూమి? ఎవరిచ్చిండ్రు ఈ గాలి? ఎవరిచ్చిండ్రు? మీరు రోజు వండుకొని తింటున్న అగ్నిని ఎవరు సృష్టించారు? మీరేమన్నా ఖగోళం నుంచి, ఆకాశం నుంచి తెచ్చిండ్రా? భగవంతుడు ఇచ్చిండు ఇదంతా. చేసుక తినమని ఇచ్చిండు. భగవంతుడు ఇచ్చిన దాని మీద కూడా చేసుకొని తిని కనీసం దేవునికి మొక్కనిగా కూడా బేరాలు ఆడతారా? బిజినెస్ డీలింగ్స్ చేసుకున్నట్టు. ఇన్నిచ్చింది సరిపోలేదు, నిన్నిచ్చింది సరిపోలేదు, నీకు ఇంతటి రంగురంగుల ప్రపంచాన్ని ఇచ్చింది సరిపోలేదు, మళ్ళీ ఇంకేదో తక్కబడ్డట్టు నాకు అప్పులైనాయి, నాకు రోగాలు వచ్చినాయి, నాకు ఈ నొప్పులు వచ్చినాయి, ఆ నొప్పులు వచ్చినాయి. అవసరమా? పెద్దలు ఒక మాట ఏమంటుండ్రంటే,
మనిషై పుట్టినవాడు ఆలిని అర్థం అడగరాదంట, అమ్మని అర్థం అడగరాదంట, చేసుకున్న పెండ్లంని అర్థం అడగరాదంట మొగోడు, జన్మనిచ్చిన తల్లిని అర్థం అడగరాదంట. వీళ్ళిద్దరి కన్నా భగవంతుని అర్థం అడగరాదంట. భగవంతుని అర్థం అడిగినందుకు పుట్టుగతులు లేవు. పొద్దు ఒడిస్తే పొద్దు మొక్కే వరకు ఏడని ఒక దేవునికి మొక్కిందంటే ఏదో ఒక రుణం ఇడుస్తారాడ. మీరు మొక్కే మొక్కువాళ్ళు కాబట్టి రుణం. భగవంతునికి ఇంకా కర్మనిస్తున్నారు మీరు. భగవంతుని ఏం అడగాలి తెలుసా? భగవంత, ఇంత అద్భుతమైన ప్రపంచాన్ని నాకు బతకడానికి ఇచ్చినావు, సంతోషమే. ఏ జన్మలో ఏ పాపం చేసుకున్నానో, కన్నుగానక, వయసుగానక, పెయ్యిగానక ఈ కష్టాలు వచ్చినాయి. నీ అనుగ్రహం ఉంటే ఇది ఎంతసేపు అయ్యా? ఒక్క చూపు నా మీద ప్రసరించి నీ కృపచేత నన్ను పావనం చేయి తండ్రి అని మొక్కాలే కానీ డీలింగ్స్ ఏంది డీలింగ్స్ ఏంది? ఎందుకు ఈ విషయం చెప్తున్నానంటే, ఇంతటి మహితాత్ముల యొక్క దర్శనం జరగడం మీ జన్మకు ఎంతో సుకృతం. ఏమో వచ్చే సంవత్సరానికి మనం ఉంటామో ఉండమో, ఈడ ఉసున్న లోపల ఎవరైనా ఉంటారో ఉండరో. ఈ గడియలో, ఈ సెకండ్లో, ఈ యొక్క సమయంలో పంచమ సిద్ధలింగేశ్వర మహాస్వామి సంస్థానం లోపల ఇంతమంది త్యాగధనులు, తపోధనులైనటువంటి స్వాముల సమక్షం లోపల మీరందరూ రావడం మీ అదృష్టం. ఈ ఒక్క 10 నిమిషాలు కూడా ఓపిక లేకపోతే ఎట్లా? చూడండి, మీకు ఒక విషయం చెప్తా, బాగా వినండి. ఇప్పుడు నేరడుగోం గ్రామానికి ఒక పొలిమేర ఉంటదే? అట్లే ఈ భూలోకానికి ఒక పొలిమేర ఉంటుంది. జీవుడు ఈ దేహాన్ని వీడిపోయేటప్పుడు భూలోక పొలిమేర కాడ ఆపుతారు. నీ 100 ఏళ్ళు బతికినవా, 50 ఏళ్ళు బతికినవా, 60 ఏళ్ళు బతికినవా, 10 ఏళ్ళు బతికినవా, సంవత్సరం బతికినవా, మానకి దాపు కట్టుకొని అంటిముట్టు అంతా ఎరిగిన తర్వాత నువ్వు ఏం చేసి వచ్చినావని అడుగుతారు. నేను ఎమ్మెల్యేనైనా, నేను మినిస్టర్నైనా, 100 ఎకరాల భూమి కొన్నా, 10 బెంచు కార్లు ఉండయి, నాకు 10 మంది సంతానం ఉంటారంటే ఆడ చెల్లవు. అదంతా నీది. నాది ఏం తెచ్చినావని అడుగుతాడు. ఏం చూపిస్తారు? ఇప్పుడు అమెరికాకు పోవాలంటే వీసా అడుగుతారు, పాస్పోర్ట్ అడుగుతారు. ఒక దేశం కానీ దేశం పోవాలంటేనే కొన్ని ఆధారాలు అడుగుతారు. ఈ భూలోకానికి ఉన్నటువంటి ధర్మాన్ని వీడిపోయేటప్పుడు అక్కడ కొన్ని ధర్మాలు ఉంటాయి. ఏం చూపిస్తారు? ఒకసారి మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి. ఊరకే రాలేదు ఈ జన్మ ఊరకే రాలేదు. ఈ జన్మకు ఒక అర్థం ఉంది, ఒక ధర్మం ఉంది. ఆ అర్థాన్ని, ఆ ధర్మాన్ని చెప్పేటటువంటి నిజమైన హీరోలు, దార్శనికులే స్వామీజీలు. ఇంకొక విషయం చెప్తాను. పూజలు చేసేటప్పుడు, భోజనం చేసేటప్పుడు స్వామీజీల ముందు మాట్లాడకూడదట, అల్లరి చేయకూడదట. ఇంతసేపు ఎంతో మంది స్వామీజీలు పెద్ద వాళ్ళు మాట్లాడుతున్నారు, పక్కపక్కల మీరే గొణుక్కుంటున్నారు. అది సభా మర్యాద కాదు. ఒక సీరియల్ చూసేటప్పుడు, ఇంట్లో సీరియల్స్ చూసేటప్పుడు ఇంట్లో అన్నం పొంగుతుంటే కూడా ధ్యాస పెట్టరు, పిల్లగాడు కింద పడితే కూడా ధ్యాస పెట్టరు, పొయ్యి మీద పప్పు మాడిపోతే కూడా ధ్యాస పెట్టరు. ఇప్పుడు ఏమనాలి మిమ్మల్ని? అంటే మిమ్మల్ని ఏదో హెచ్చరిస్తున్నట్టు చెప్తున్న విషయం కాదు. మిమ్మల్ని మీరు తెలుసుకోవాలి. దేనికి విలువ ఇస్తున్నారు, దేనికి విలువ ఇవ్వటం లేదు, ఒకసారి గ్రహించుకోండి. లాస్ట్ చివరి ఒక మాట చెప్తా. మా స్వామీజీలు మాట్లాడుకుంటూ వస్తే తెల్లగైతుంది, పొద్దు పోతుంది, మళ్ళీ కూడా తెల్లగైతే మళ్ళీ కూడా పొద్దు పోతుంది. చివరి ఒక మాట చెప్తా. మన పిల్లల్ని స్కూల్కు తోలిస్తే టీచర్ ఏదైనా ఒక పెన్నో పెన్సిల్ ఇస్తే థ్యాంక్ యూ సో మచ్ సార్, థ్యాంక్ యూ సో మచ్ మేడం అని చెప్తారు. మీరు కూడా ఎవరన్నా అక్కనో చెల్లెలు ఏదైనా ఒక బొట్టు ఇచ్చినా, ఒక 2 గాజులు ఇచ్చినా థ్యాంక్ యూ సిస్టర్ అంటారు, ధన్యవాదాలని చెప్తారు. ఒక వస్తువుని ఇచ్చినందుకే కృతజ్ఞత భావాన్ని వ్యక్తపరిచేటప్పుడు ఈ జన్మనిచ్చిన తల్లిదండ్రులకు మీరేమిస్తారు? ధన్యవాదాలు చెప్తే సరిపోతుందా? తల్లిదండ్రుల రుణం ఏమిచ్చి తీర్చుకుంటారు చెప్పండి? ఈనాడు పెళ్ళం రాగానే తల్లిదండ్రులకు సేదెక్కుతుంది. బాగా గుర్తుంచుకోండి, ఈ జన్మ మీకు ఒక పరీక్ష. పంచమ సిద్ధలింగేశ్వర మహాస్వామి విద్యాలయానికి పిల్లల్ని ఎట్లా పంపిస్తామో ఈ భూలోకం మీనికి మనకు ఒక పాఠశాల రూపకంగా పంపించాడు భగవంతుడు. తల్లిదండ్రులను సేవించుకున్న వారికే మరుజన్మల తల్లి తండ్రి అని పిలుచుకునే అదృష్టం కలుగుతుంది, తొందరగా కడుపు వండుతుంది.
అన్నదమ్ములను గౌరవించిన నాడే మరుజన్మలో తోపుటూలు ఉడతారు. సత్య కూడా మన పక్కన కూర్చొని ఏడవనికి అక్కజెల్లెన్లుగా అంటాం మనం. ఏ ఇంటి కోడలైతే అత్తమామలను గౌరవించదో ప్రేమించదో మనకు జన్మనిచ్చిన తల్లిదండ్రులు సుఖంగా ఉండరు. ఇవన్నీ పరీక్షలే. మనం 2 కళ్ళతోనే చూస్తాం. శతకోటి కళ్ళతోటి నిరంతరం మన పక్కనే ఉండి లెక్కలు రాస్తుంటాడు భగవంతుడు. అది గ్రహించాలి. చిట్ట చివరి ఇంకొక మాట చెప్తాను, సమయభావం అవుతుంది కాబట్టి. ఎన్నాళ్ళు బతికినా, ఎన్ని పూజలు చేసినా, ఎన్ని సంసార యాతనలు పడినా, ఎన్ని కష్టాలు పడినా, నీ జన్మ పరిపూర్ణమై నీ జన్మకు ఒక అర్థం రావాలి, నీ జన్మకు ఒక ఉత్థాన పదం కావాలి, భగవంతుడు మెచ్చేటటువంటి ధర్మంగా నీ జన్మ విరచిల్లాలంటే గురువుల యొక్క ఆశీర్వాదం కావాలి. ఎందుకంటే గురువు సంసార రహితుడు, కర్మరహితుడు, జ్ఞాన అతీతుడు గురువు. అర్థమవుతుందా? నీ ఏదైనా ఒక నేరం చేస్తే నీ కోసం నీ తరపున వాదించడానికి ఒక న్యాయమూర్తి ఉంటాడు కోర్టులో. ఈ సంసారం అనే కాలచక్రంలో నీ తరపున వాదించడానికి ఒక గురువు ఉండాలి భగవంతుని చేత. ఏంది? ఈల వంశం, ఈల కుటుంబం తరతరాలు ఒక సాధు సత్పురుషుని యొక్క పాదపద్మంలో సేవ చేసుకున్నది కాబట్టి ఆ పుణ్యం చేత ఈ కుటుంబాన్ని చల్లగా చూడని చెప్పి కాలం భగవంతునికి చెప్తుంది. అలా ప్రతి ఒక్కరూ కుల గురువులను పెట్టుకోవాలి. ఏమని చెప్పాలో తెలుసా? పలాని పీఠం మాది, పలాన గురువు నా గురువు, పలాన గురువుకి మేము దాసోహం చేశాము, మా కుల గురువు, మా వంశ గురువు, మా ఫ్యామిలీ గురువు ఒకడు ఉన్నాడని చెప్పుకునేటంత గర్వంగా బతకాలి. రాజకీయ నాయకులను ఫేమస్ చేసుకుంటారు ఈ మధ్యలో. పలానా నాయకుడిని నేను ఫాలో అవుతున్నా, పలానా హీరో నా హీరో, పలానోడు నా బ్రాండ్, పలానోడు నా అంబాసిడర్ అని చెప్పుకుంటారు. కన్న పాపాలు చేసి కన్నోళ్ళ కడుపులు కొట్టేటోళ్ళని ఎందుకు బ్రాండ్ చేసుకుంటారు మీరు నాకు అర్థం కాదు. జనసేన స్టిక్కర్లు వేసుకుంటారు బండి మీద. పవన్ కళ్యాణ్ ఒక బ్రాండ్గా భావిస్తారు. ఏం చేసిండు పవన్ కళ్యాణ్? ఇటువంటి గురువులని చెప్పుకోండి, ఇటువంటి తాపసులని చెప్పుకోండి, ఇటువంటి త్యాగమూర్తులని చెప్పుకోండి, మీ జన్మకు అర్థం వస్తుంది. చెప్పుకుంటారా? ఎవరెవరు చెప్పుకుంటారా? చేతులు లేపండి చూద్దాం. బాగా గుర్తుపెట్టుకోర్రి, ఈ ప్రపంచం అనేక మాయల యొక్క వాలయం. ఈ మాయల వాలయంలో మీరు చిక్కకుండా ఉండాలంటే, మీ పిల్లలు మీ తరతరాలు పుణ్యభాజనులై బతకాలంటే గురు కృపా కటాక్షం ఉండాలి, తప్పదు. అందుకే గురువులను మంచిగా ఫాలో అవ్వండి, గురువుల బోధనలు వినండి, గురువులను అనుసరించండి, సుఖ సంతోషాలతో జీవించండి. ఇంకొకసారి చేతులు పైకెత్తి నమస్కారం పెట్టుకోండి స్వామీజీలకి. జై బోలో పంచమ సిద్ధలింగేశ్వర మహారాజ్కి. హర హర మహాదేవ. శుభమస్తు.